హాయ్ గైస్, మనం ముందుగా చికెన్ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక ఆనియన్స్ వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇప్పుడు మసాలా చేసుకుందాం. మసాలాకు కావాల్సినవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగానే చికెన్ వాష్ చేసుకుని ఉప్పు కారం మ్యాగ్నేట్ చేసుకున్నాము. ఆ చికెన్ని మనం ఆనియన్స్లో వేసుకున్న తర్వాత మిక్సీలో పెట్టాం కదా, ఆ మసాలాని మనం ఈ చికెన్లో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉండాలి. తర్వాత పీసెస్ బాగా కుక్ అవుతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయ్యే దాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన చికెన్ కర్రీ రెడీ.